అయితే వలస కార్మికులు తమ జాబ్స్కి ముప్పు అని, విదేశీ వ్యాపారస్తులు తమ బిజినెస్కి ముప్పు అనుకొని ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ ఒక దేశ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు అనుకుందాం. అదే దేశపు ప్రభుత్వం వలస కార్మికులకు, విదేశీ వ్యాపారులకి దేశం వదిలి పొమ్మంటే అది కరెక్ట్ కాకపోయినా సరే, లోకల్స్కి రక్షించడానికి ఆ ప్రభుత్వం స్టెప్స్ తీసుకుందని నేబరింగ్ కంట్రీస్కి కంప్లైంట్ చేయడానికి ఎక్కువ ఏం అవకాశం ఉండకపోవచ్చు. కానీ అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వారికి ఒక విదేశీయుడు వచ్చి, విదేశీయుడు అంటే అతను ఆ దేశంలో పుట్టలేదు, పెరగలేదు, వేరే దేశం నుంచి వచ్చి 3000 సంవత్సరాల క్రితం మా పూర్వీకులు ఇక్కడ ఉండేవారు కాబట్టి ఈ దేశం మాది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని వాళ్ళు ఇళ్ళల్ని లాక్కొని, వ్యాపారాలను లాక్కొని, భూములను లాక్కొని తమ సొంత దేశం నుంచి వెలగొట్టేస్తే ఆ ప్రజల హృదయాలు పడే ఆవేదన కానివ్వండి, బాధ కానివ్వండి, దేవుని తప్ప ఎవ్వరూ అర్థం చేసుకోలేరు.